హెపటైటిస్ బి, హెచ్ఐవి, విడిఆర్ఎల్, హెచ్సివి ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మా ఎంబ్రియోస్ వీళ్ళ ఎంబ్రియోస్తో కలిపి పెడతారా అని డౌట్ ఉంటుంది. బేసిక్గా ఇలా హెచ్ఐవి పాజిటివ్ లేకపోతే హెపటైటిస్ బి, విడిఆర్ఎల్ ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్వి ఎప్పుడు కూడా ఎంబ్రియోస్ సపరేట్ క్యాన్స్టర్స్లోనే పెడతారు. వాళ్ళ క్యాన్సర్ సపరేట్గా ఉంటాయి. అవి డబుల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ సీల్ చేసి వేరొక ప్లేస్లోనే ఉంటుంది. నార్మల్ పేషెంట్స్ అన్నీ కూడా సేఫ్లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి చేసే ప్రొసీజర్స్ కూడా చేసేప్పుడు ఆ కంటామినేషన్ ఏది ఉండకుండా ఉండడానికి ప్రాపర్ కేర్ తీసుకుంటారు. బికాస్ ఒక పాజిటివ్ ఉన్న పేషెంట్కి మనం చేసేప్పుడు స్టాఫ్ని, పేషెంట్ని, ల్యాబ్ని వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేర్ తీసుకుంటారు. సో ఎంబ్రియోస్ ఎప్పుడు కూడా సేఫ్గానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఎంబ్రియోస్కి కూడా కంటామినేషన్ అనేది ఉండదు. బికాస్ స్పర్మ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు, ఎగ్ని మాత్రమే తీసుకుంటారు. ఆ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా డిస్కార్డ్ చేసేస్తారు.